ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో పొందుపరిచిన కేంద్ర విద్యా సంస్థలు ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం శాశ్వత క్యాంపస్ ని ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. 2015 నుంచి ఐఐఎం విశాఖ కార్యాలయాలను ఆంధ్ర విద్యాలయంలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శివారు ఆనందాపురం గంభీరం పరిసర ప్రాంతాల్లో 241 ఎకరాలను కేటాయించింది. ఈ స్థలంలో శాశ్వత భవన నిర్మాణం పూర్తి చేసే పనుల్ని 2 దశల్లో చేపట్టారు. మొదటి దశలో 472 కోట్ల రూపాయల వ్యయంతో పనులు పూర్తయ్యాయి. మొత్తం 62,350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బిల్డప్ ఏరియాను అభివృద్ధి చేశారు. 1500 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ను నిర్మించారు. దీని ద్వారా సంవత్సరానికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాశ్వత క్యాంపస్లను కూడా మోదీ వర్చువల్ గా జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పేడు సమీపంలోని 2 క్యాంపస్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుపతి ఐఐటిని 560 ఎకరాల్లో నిర్మించగా ఐఐఎస్ఈఆర్ ని 268 ఎకరాల్లో నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో పొందుపరిచిన కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం శాశ్వత క్యాంపస్ ని ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. సీఎం జగన్ కూడా వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, దాదాపు 9 ఏళ్ల తరువాత శాశ్వత క్యాంపస్ అయితే ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలో భాగంగా 3 జాతీయ సంస్థలు ఏదైతే ఎడ్యుకేషన్ సంస్థలను కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి 2015 జనవరిలోనే శంకుస్థాపనలు అయితే చేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది అప్పటి నుంచి కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం కేంద్రంగా 9 సంవత్సరాల పాటు తరగతులన్నీ కూడా ఇక్కడే తాత్కాలికంగా జరిపారు. ఆ తర్వాత నిర్మాణ పనులన్నీ కూడా ఆనందపురం వద్ద ఉన్న గంభీరంలో చేపట్టడం జరిగింది. దాదాపుగా 241 ఎకరాలను రైతుల వద్ద నుంచి అక్కడ సేకరించిన తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ 241 ఎకరాలను అప్పగించింది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక 807 కోట్లతో 2 దశల్లో ఈ పనులు అనేవి ప్రారంభించారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక 472 కోట్లతో ఈ పనులు అనేవి మొదటి దశలో పనులు అనేవి పూర్తయ్యి మొత్తం గదులన్నీ కూడా పూర్తవడంతో నేడు ఈ ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లు సైతం కూడా నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరు కానున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక వీటిలన్నింటికి చూసుకున్నట్లయితే అటు తిరుపతిలో చూసుకున్నట్లయితే కనుక 800 ఎకరాల్లో ఆ 2 క్యాంపస్లను సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సైతం చూసుకున్నట్లయితే కనుక 241 ఎకరాల్లో ఈ క్యాంపస్లు అనేది ఏర్పాటు చేసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక విదేశీ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తలదన్నే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో అయితే ఈ క్యాంపస్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఏదైతే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా కానీ అటు విద్యుత్తును సేకరించడం వంటి కానీ సెన్సార్ల ద్వారా అంటే కోవిడ్లో నేర్చుకున్న పాఠాలను అనుభవంగా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అన్ని కూడా సెన్సార్ డోర్స్ అనేవి కూడా ఏర్పాటు చేసడం జరిగింది. ఎక్కడా కూడా హ్యాండ్తో టచ్ చేయకుండా సెన్సార్ ద్వారానే వాటి ఆపరేట్ అయ్యే విధంగా అయితే ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీ అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద శాశ్వత క్యాంపస్ను ఏర్పాటు చేయడంతో అటు విద్యార్థుల్లోనూ ఆనందం వ్యక్తమవుతుంది. మొత్తంగా ఎప్పటి నుంచో కూడా 9 ఏళ్ల నుంచి కూడా ఈ నిర్మాణ పనులు అనేవి పూర్తవుతున్నాయి. 9 ఏళ్ల నుంచి కూడా వేరే చోట్ల అంటే ఆంధ్ర యూనివర్సిటీలోనూ కొన్ని చోట్ల ఈ తరగతులు నిర్వహించారు. ఇప్పుడు ఈ శాశ్వతంగా ఈ వర్చువల్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించి జాతికి అయితే అంకితం చేయనున్నారు. విభజన హామీల్లో భాగంగా ఒక్కొక్కటి నెరవేరుతూ వస్తూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంది. ఎప్పటి నుంచో కూడా ఈ భవనాలు అనేవి కూడా పూర్తవలసి ఉన్నప్పటికీ కూడా ఈ కోవిడ్ నేపథ్యంలో పనులు అనేవి ఆలస్యమయ్యాయి. దాదాపుగా 2 ఏళ్ల పాటు ఈ కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ నిర్మాణ పనులకైతే జాప్యం ఏర్పడింది. మొత్తం మీద మొదటి దశలో పనులైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి మొత్తం మీద మొదటి దశ పనులైతే పూర్తవడం జరిగింది. అంతేకాకుండా తిరుపతిలో సైతం కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఐఐటికి సంబంధించి అయితే కూడా పనులు పూర్తవడం జరిగింది. అంతేకాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ను సైతం కూడా ప్రారంభించారు. వీటన్నిటి ద్వారా జాతీయ విద్యా సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడం పట్ల ప్రజలు సైతం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
థ్యాంక్ యూ జార్జ్.